సృష్టిలో ఆయన ఆదామును చేసిన తర్వాత, సృజించిన తర్వాత ఆదాములో నుంచి హవ్వను చేసినట్టుగా మనకు తెలుసు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీరు మొదటి అధ్యాయం చదివితే అన్ని మంచిగా ఉండను. తర్వాత అక్కడ రెండవ అధ్యాయానికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్న మాటలు మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు తిరిగి నరునికి ఒక కంపానియన్, జీవిత భాగస్వామిని ఆయన చేసిన, నరుడు ఒంటరిగా ఉంట బాగలేదని జంటగా చేశాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. 2వ అధ్యాయం 18వ వచనం ఆదికాండలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదననుకొని ఆయన నేల నుండి మనిషిని నిర్మించి ఆదాములో నుంచి హవ్వను ఆయన నిర్మించినట్టుగా బైబిల్ చెప్తుంది మనకు. వారిద్దరు ఒక కుటుంబం అయ్యారు. ఆ కుటుంబ వ్యవస్థ మొదటి అధ్యాయం 28వ వచనంలో చూస్తే, వారు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, దానిని లోపర్చుకోవాలని, అంత మాత్రమే కాకుండా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న ప్రతి జీవిని ఏం చేయాలట వాళ్ళు? ఏలుడని, ఏలికలుగా, రూలర్స్గా దేవుడు మనిషిని, గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ద రూలర్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. ఈ సృష్టి అంతటి పైన దేవుడు మనిషిని ఓ పాలకుడిగా, రూలర్గా ఉండాలని ఆశించాడు. అట్లా దేవుడు వారిని బ్లెస్ చేసినట్టుగా మొదటి అధ్యాయం 28లో మనం చూస్తాం. దేవుడు సృష్టినంతా మనిషి కొరకు చేశాడట. ఈ సృష్టినంతా మనిషి కొరకు చేశాడు. మనిషిని తన కొరకు దేవుడు చేసుకున్నాడట. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు ఈ సృష్టి అంతటిని తన కొరకు కాదు, మన కొరకు చేశాడట. కనబడుతున్న ఈ సృష్టి అంతా కూడా, ఈ భూమండలాన్ని దేవుడు మనిషి కొరకు చేశాడు. అయితే మనిషిని తన కొరకు చేసుకున్నాడు. తనతో ఉండాలని, తన సహవాసాన్ని అనుభవించాలని, తన ప్రేమను రుచించాలని, తన సన్నిధిలో ఉన్న ఆనంద ప్రవాహాన్ని మనిషి రుచిస్తూ అనుభవిస్తూ, తనను ఆరాధిస్తూ, తను పూజిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతకాలని దేవుడు మానవుని పుట్టించాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, దుర్బుద్ధితో బుద్ధిపూర్వకంగా పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసి దేవుని యొక్క ఆ యొక్క ఏదైనా వనంలోంచి గెంటి వేయబడినట్టుగా మనందరికీ తెలుసు. ఆ తర్వాత దేవుడు తిరిగి కనికరించి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి దూరమైన మనల్ని తిరిగి ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన మనమంతా కూడా ఆయన కుటుంబంలో సభ్యులమయ్యాం. అలాగే మనకు కుటుంబాలు, మనమంతా దేవుని కుటుంబం. మనకు కూడా ఈ లోకంలో భౌతికంగా కుటుంబాలు దేవుడు మనకి ఇచ్చాడు. మ్యారేజ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అని అంటారు కదా. వివాహ వ్యవస్థ అనేది జీవితాంతం కూడా కలిసి ఉండే ఒక వ్యవస్థ. ఇలా భార్యాభర్తలు కలిసి ఉండడంలో, కలిసి ఉంటూ దేవుడు ఏం కోరాడంటే తనను రిఫ్లెక్ట్ చేయాలని, తనను ఇతరులకు ప్రతిబింబించాలని, సృష్టిలో దేవుణ్ణి మన జీవితాల ద్వారా కనపరచాలని దేవుడి ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయాడు. దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలోనికి రావడం దేవుడు తిరిగి కనికరించి ఆయన రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా, కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనల్ని తన ఎద్దకు చేర్చుకున్నాడు. కోల్పోయిన శాంతిని, కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన మహిమను, వాటన్నిటినీ దేవుడు మన అందరికీ ఇచ్చాడు. ఆయన ఎందు అందరికీ కాదు, ఆయన నమ్ముకున్నటువంటి వారికి. మరి ఆయన ఎరిగిన బిడ్డలు కుటుంబంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడు అనేది మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ఒక కుటుంబంగా మనం ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఇద్దరు కూడా ప్రభును ఎరిగిన వారై ఉండాలని దేవుని ఆశ. ఇద్దరు ప్రభు నమ్ముకున్న వారుగా ఉండాలని దేవుని ఆశ. అయితే చాలామంది మీరు అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను నేను. కొంతమంది మీరు రక్షింపబడకముందే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకరు భర్త రక్షింపడం, భార్య రక్షింపబడకపోవడం,
భార్య రక్షించబడడం, భర్త రక్షింపడకపోవడం, ఇవన్నీ సహజంగా కుటుంబాలలో ఉంటాయి. మరి ఇద్దరూ రక్షింపబడిన వారైతే ఇద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను చక్కగా నేర్చుకుంటూ పాటిస్తూ ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని వారి జీవితాల్లో ఇతరులకు అందించాలని దేవుని యొక్క ఉద్దేశం. వారు అన్యోన్యత కలిగి ఉండాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరినొకరు ఒకరి మనసులు ఒకరు కలిసి జీవించాలని, ఒకరినొకరు క్షమించుకోవాలని, ఒకరినొకరు సహించుకోవాలని, ఒకరినొకరు మెచ్చుకోవాలని, ప్రశంసించుకోవాలని, ఒకరినొకరు ఘనపరుచుకోవాలని, ఒకరికి ఒకరు అందుబాటులో ఉండాలని, ఒకరి మాటలు ఒకరు జాగ్రత్తగా వినాలని, ఇవన్నీ దేవుడు ఒకరికొకరు ఉత్తరవాదత్వం కలిగి, అంటే ఒకరికొకరు బాధ్యత కలిగి, భర్త ఏం చేసినా భార్యకు ఉత్తరవాదిగా ఉంటూ, భార్య ఏం చేసినా భర్తకు అకౌంటబుల్గా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. వారిద్దరూ కలిసి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారుగా, అకౌంటబుల్గా ఉండాలని దేవుడు కోరుతాడు. చాలామంది భర్తలు భార్యలకు ఫిజికల్గా దగ్గరగా అంత ఎక్కువగా టైం గడపరు భార్యలతోని. ఏమంటే చాలా బిజీగా ఉన్నాను, నా వృత్తిలో నేను, నీకు కావలసినంతా తెచ్చి పెడతాను, సరిపోదా అది అని అంటారు చాలామంది భర్తలు. సరిపోతుందా ఇప్పుడు చెప్పండి ఇక్కడున్న సిస్టర్స్? భర్తలు దినమంతా బయట తిరుగుకుంటూ రాత్రి పడుకుంటప్పుడు మాత్రమే వచ్చి మళ్ళీ తిరిగి పొద్దున్నే లేచిపోవడం అది మీకు ఇష్టమేనా? కాదు కదా. భర్త భార్యతో ఉండాలని భార్య ఇష్టపడుతుంది, ఫిజికల్గా ఉండాలని ఇష్టపడుతుంది, ఒకరినొకరు ముఖాముఖి చూసుకోవాలని ఇష్టపడతారు, ఒకరినొకరు హృదయంలో ఉన్నది పంచుకోవాలని ఇష్టపడతారు. కాబట్టి బీ అవైలబుల్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికి ఒకరు అందుబాటులో ఉండాలనేది దేవుని యొక్క అభీష్టము. ఫిజికల్గా ఫోన్ల ద్వారా మాట్లాడితే ఏం కావాలి, ఇంకేమైపోయింది ఇంట్లో, ఎప్పుడు తేవాలి, ఎన్ని తేవాలని అడగడం మాత్రమే కాదు, ఫిజికల్గా భౌతికంగా ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఒకరి ముఖంలోకి ఒకరు తొంగి చూస్తూ హాయిగా మాట్లాడుకుంటూ హృదయంలో ఉన్నటువంటి విషయాలను ఒకరితోనొకరు పంచుకోవాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అభీష్టం. బీ అవైలబుల్ ఫర్ ఈచ్ అదర్ అండ్ బీ అటెంటివ్ టు ఈచ్ అదర్. కొంతమంది దగ్గర ఫిజికల్గా దగ్గరగా ఉంటారు కానీ భార్య ఏం చెప్పినా వినరు, పట్టించుకోరు, అంటే అటెంటివ్గా ఉండరు. లేదా భార్య ఏం చెప్పినా అటెంటివ్గా ఉండాలి. అవతల వారి సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అన్న విషయాలను తెలుసుకోవాలన్న మంచి మనసు భార్యాభర్తలకు ఒకరి పట్ల ఒకరికి ఉండాలి. ఇవి నేను మామూలుగా ఫండమెంటల్గా చెప్తున్నాను. భార్యాభర్తల సంసార జీవితంలో భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అన్న విషయాలను నేను చెప్తున్నాను. సమస్యలు లేని కుటుంబం లేదని ఇప్పుడే మనం ఇంతమంది నేర్చుకున్నాం. సమస్యలు ఉంటాయి, సమస్యలకు పరిష్కారం ప్రభువే అని ఇద్దరూ నమ్మాలి, ఇద్దరూ కలిసి ప్రార్థించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మోకాళ్ళ మీద నుండి ప్రార్థించుకోవాలి. దేవుని వాక్యం చదివి మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఏమైనా సమాధానం అక్కడ దొరికితే మీరు వాక్యాన్ని బట్టి దేవుని అడగండి, ప్రభా మాకు ఈ సమస్య ఉంది, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ఆదరించండి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. లేదా మీకున్న పరిమిత జ్ఞానాన్ని బట్టి ఒకవేళ మీకు ఏదీ తెలియకపోతే దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా మీ సమస్యలకు పరిష్కారాన్ని మీరు కనుగోవచ్చు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి యథార్థంగా, ఒకరినొకరు క్షమించుకోవాలి యథార్థంగా. ప్రేమ ఉంటేనే క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉంటే సహనం ఉంటుంది. భార్య వంట చేసింది, ఉప్పు చాలా ఎక్కువగా వేసింది, భర్త కళ్ళన్నీ ఎర్రజేసి పండ్లు పటపటా కొరుకుతూ, అసలు బుద్ధి ఉందా నీకేమైనా, నీ తల్లి అసలు వంట నేర్పిందా నీకు, ఎక్కడ నేర్చుకున్నావని కన్ను ఎర్రజేసే బదులు చాలా చాకచక్యంగా ఏమనాలంటే, అమ్మా బాగుంది వంట, ఉప్పు తక్కువనుంటే మరీ బాగుండేది అని అనాలి. తిట్టకనే తిట్టినట్లు మాట్లాడాలన్నట్టు. సో అమ్మా బాగుంది వంట, ఉప్పు తక్కువ ఉంటే మరీ బాగుండేది అని అనాలి. అంతేగాని అసలు నీకు వంట రాదు, ఏమి రాదు అని కాదు. అలా ఒకరినొకరు చాకచక్యంగా, జ్ఞానయుక్తంగా, వివాహం అనేది ఓ వింతైన కూర్పట కదా, ఎంతో వింతైన బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు.
అది ఒక వింతైన చేర్పు లేదా కోర్పు. దానిలో కావాలి మీకెంతో నేర్పు. సంసార జీవితాన్ని కొనసాగించాలని నేర్పుగా ఉండాలి, తెలివిగా ఉండాలి, చాలా జ్ఞానంతో కాపురం చేయాలని బైబిల్ చెప్తుంది. భార్యలు అలుగుతుంటారు. భార్యలే మీ భార్యలు అలుగుతారా? చేతులు ఎత్తండి. మా భార్యలు అలిగారనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అలగడానికి మేమే కారకులని వాళ్ళు ఇంకా చేతులు ఎత్తండి. రైట్. అప్పుడు చాకచక్యంగా ఏమనాలంటే, భర్తలారా వినండి, సహోదరులారా, అమ్మా సహజంగానే అందంగా ఉన్నావు, నీ వలిగినప్పుడు 10 అంతలు అందకత్తివయ్యావే తల్లి, ఎంత అందంగా కనబడుతున్నావంటే ఆ అందమంతా అలా అలకంతా ఆవిరైపోతుంది అన్నట్టుగా. అలా నేర్పుతో సంసారం చేయాలి. నేర్పే కాదు, దేవుడిచ్చే ఓర్పు కూడా కావాలి. రాళ్ళు వచ్చాయి అన్నంలో, భర్త కళ్ళు ఎర్రచేసి, అసలు కళ్ళు ఉన్నాయా నువ్వు, ఎట్లా వంట చేసినావు, బియ్యం ఏరేటప్పుడు నీకు కళ్ళు రాళ్ళు తీయలేదంటే ఆమె అంటుంది, సార్ నాకెట్లా కళ్ళు లేవనుకుందాం. మరి నీ కళ్ళు లేవా సార్? అన్నం తినేటప్పుడు ఆ రాయి కనబడితే పక్కకు తీసేసి తింటే సరిపోదు కదా అని అనొచ్చు అమ్మాయి. సో ఓపిక అనేది ఎంతైనా అవసరం. క్షమించుకోవాలి. ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను. నా భార్య ఇక్కడ లేదు, ఒకవేళ నేను నెంబర్ ఇస్తాను, మీరు ఆమెకు ఫోన్ చేసి కూడా అడగొచ్చు. మా మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చినా, నా మాటల చేత ఎప్పుడైనా ఆమె దుఃఖపెట్టినట్టుగా కనబడుతుంది. ఎంతమంది భార్యలు మీరు పొద్దున్నే లేస్తున్నాయి కానీ ఒకరి ముఖాలు ఎంతమంది చూసుకుంటారు? చేతులు ఎత్తండి. ఎవరి చేతులు ఎత్తడం లేదే. లేస్తున్నాం కానీ ఒకరు తూర్పుకొకరు పడకు మళ్తారా అంటే మీరు భార్యలు అనొచ్చు, భర్త ముఖం చూసి టైం ఎక్కడుందన్నా, వంటశాల ముఖం చూస్తాము, పడమచ్చక్కడ వంటలు చేస్తాము, పిల్లల్ని తయారు చేస్తాము, పంపిస్తాం, మళ్ళీ రాత్రికి వస్తే మళ్ళీ నేను పడుకున్నాక ఆయన వస్తాడు, ఆయన ముఖం నేను చూడండి, నా ముఖం ఆయన చూడు అంటారా మీరు? ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. రాత్రి కొట్లాడుకున్నారు, పడుకున్నారు, ముఖం అట్లనే ఉంటుంది భార్యది. భార్యను తిట్టాడు భర్త, అట్లనే ఉంది. ఏమ్మా ముఖం చూస్తే తెలుస్తుంది కానీ ఏం అలాగే ఉన్నావేంటి? మరి ఎలా ఉంటాను, రాత్రి ఏమన్నావు నీవు, నన్ను ఎంత బాధ పెట్టావు, ఎంత దుఃఖ పెట్టావు అని అంటుంది ఆమె. సో బాధ పెట్టడం సహజం. అంటే బుద్ధిపూర్వకంగా బాధ పెట్టకూడదు, తెలిసి తెలియక బాధ పెట్టవచ్చు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో మాట్లాడినా అవతల వారు బాధపడతారు. నేను అట్లా ఎన్నోసార్లు నా భార్యను నా మాటలతో బాధ పెట్టాను. వెంటనే ముఖం చూస్తే ముఖం మారిపోతుంది. మారిపోయిన నా జీవితంలో చెప్పాను కదా రాత్రి 49 ఏళ్ళు, మేము వస్తే 49 ఏళ్ళు అయిపోతుంది. ఎన్నడూ కూడా 5 నిమిషాల కంటే ఎక్కువగా, లేదా ఎప్పుడన్నా 10 నిమిషాల టైం ఎక్కువగా నేను తీసుకొని, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. వెంటనే వెళ్ళి ఆమెను హత్తుకొని క్షమించమని అడిగి క్షమాపణ అడిగే అనుభవం, అలవాటు నాకుంది. ఆడవాళ్ళు అంత ఈజీగా సారీ చెప్పరు కదా. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా నా భార్య చెప్పదు సారీ. చెప్తుంది కానీ అంత ఈజీగా, అంత త్వరగా నిదానించి చెప్పాలన్నా లేదా చూద్దాం అన్నట్టుగా. సో సారీ చెప్పుకోవడం, క్షమించుకోవడం మంచిది. జాగ్రత్తగా వినండి. వ్యక్తిని క్షమించాలి, సంఘటనను చెప్పండి, సంఘటనను మర్చిపోవాలి. నేను ప్రాక్టికల్గానే చెప్తున్నాను. బైబిల్ ఆధారంగా ఉన్నాయనుకోండి, నేను బైబిల్ మెసేజ్ ఏం చెప్పడం లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్ కదా. ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్, థియరీ ఇంపార్టెంటా? చెప్పండి మీరు చెప్పండి. ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. కాబట్టి ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు ఒకరినొకరు హత్తుకోవాలి, ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలి, గతాన్ని మర్చిపోవాలి. జరిగింది ఇంకొకసారి మళ్ళీ ఎత్తకూడదు. భార్య అంటది, అయ్యా నన్ను మీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నన్ను ఇన్సల్ట్ చేశావు, నాకు కూడా టైం వస్తుంది, ఇటువైపు మీరు, ఇటువైపు మీ వాళ్ళు, ఇటువైపు మా వాళ్ళు ఉన్నప్పుడు నిన్ను ఇన్సల్ట్ చేయకపోతే చూడు నేనే కాను అని అన్నదనుకోండి భార్య. అపకారమును ఏం చేస్తుంది ఆమె? ప్రేమ ఏం చేస్తుంది? అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రియులారా, మనం చాలాసార్లు సారీ చెప్తాం. సారీ చెప్పిన కూడా ఇద్దరు పెద్దలు వచ్చి అమ్మ చేతులు పట్టుకోండి, భార్య భర్తలు కొట్లాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమె ఇక్కడ మలుతుంది, ఆయన అక్కడ మలుతాడు. అరే అట్లా కాదమ్మా, అంకుల్ నాకు అస్సలు ఇష్టం లేదు, నీ కొరకు చేయగలుగుతున్నాను నేను అసలు. సో అలాంటి సమాధానాలు కాదు, అలా కాదు. మనస్ఫూర్తిగా ఇంకొకరిని క్షమించుకోవాలి, గతాన్ని మర్చిపోవాలి, హత్తుకోవాలి. ప్రభుని ఇద్దరు హత్తుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. మెచ్చుకోవాలి ఒకరినొకరు.
మరి మీరు ఎంతమంది అంటున్నాను, నేను నా భార్యను ఎంత అందంగా ఉన్నావమ్మా, ఎంత చక్కగా ఉన్నావు, హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అని అంటాను నేను ప్రతిరోజు. ప్రతిరోజు అంటారు అంకుల్, ప్రతిరోజు చూస్తాను కాబట్టి, ప్రతిరోజు భార్యనే కాబట్టి అంటాను అన్నట్టుగా. సో ఒకరినొకరు అలా మెచ్చుకోవాలి. వాళ్ళు మంచి కార్యాలు చేస్తే మెచ్చుకోవాలి, వంట బాగా చేస్తే మెచ్చుకోవాలి. వాళ్ళు చీర కట్టుకొని ముందు నిలబడితే, అబ్బా ఎంత చక్కగా ఉన్నావు, నీ అందం చీరకు వచ్చిందా, చీర అందం నీకు వచ్చిందా నాకు అర్థమైతే లేదు, కానీ నువ్వు చాలా చక్కగా ఉన్నావు, చాలా బాగా కనబడుతున్నావు అని అలా ఒకరినొకరు మెచ్చుకోవాలి. మెచ్చుకోవడానికి కొంతమందికి మెప్పు రాదు. అసలు ఏం మెచ్చుకోవాలి, అసలు ఏం బాగుందని, నీ వంటలు ఏం బాగున్నాయి, నీవేం బాగున్నాయి అని అంటుంటారు. అట్లా తీసేసినట్టుగా, కరివేపాకు తీసేసినట్లుగా మాట్లాడకూడదు ఎప్పుడు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, గతాన్ని మర్చిపోవాలి, అందుబాటులో ఉండాలి, జాగ్రత్తగా అవతల వారు చెప్పేది వినాలి, ప్రభుకు ఒకరి పరకు ఒకరి ఉత్తరవాదతో ఉండాలి, దేవునికి లెక్క అప్పజెప్పాలన్న ఆలోచన కలిగి జీవించాలి. సరే, కుటుంబం అనేది ఏమంటారు, పార్ట్నర్షిప్ అని చెప్పాను కదా, భాగస్వామ్యం. ఈ 7 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకవేళ నోట్స్ ఉంటే మీరు రాసుకోవచ్చు. సింపుల్ వర్డ్స్. మ్యారేజ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్. దాంపత్య జీవితం అనేది జీవితాంతం కలిసి ఉండేది కాబట్టి టుగెదర్నెస్ అంటారు. భాగస్వామ్యము, కలిసి ఉండడము. వివాహమైన తొలి మొదలుకొని చివరి వారిద్దరు ఒకరినొకరు ఎడబాసే చివరి గడియల వరకు కూడా కలిసి ఉండాలి. కాబట్టి వాక్ టుగెదర్, ఇద్దరు కలిసి నడవాలి, జీవితాంతం కూడా కలిసి నడవాలి. అంటే అర్థం ఏంటంటే, ఒకరు తూర్పుకు ఒకరు పడమరకు కాదు, ఒకే ఆలోచన కలిగి వారు ఇద్దరు చక్కగా కలిసికట్టుగా నడవాలి. అది మొట్టమొదటిది, వాక్ టుగెదర్. రెండవది వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనులను భార్యనే చేయాలని నియమం ఎక్కడా లేదు. ఎంతోమంది భర్తలు భార్యకు సహకరించే వాళ్ళు ఉన్నారు. భార్యల కంటే మంచి వంట చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు భర్తలు. అసలు వాళ్ళు ఒకరినొకరు సహకరించాలి. వంట పనిలో సహకరించుకోవాలి, మిగతా పనులు సహకరించాలి, పిల్లలకు స్నానం చేయించడంలో కానీ, పిల్లలను తయారు చేయడంలో కానీ, ఏదైనా మనం ఒకరికొకరము సహాయం చేసుకోవాలి. వర్క్ టుగెదర్. పనంతా భార్య మీద వేయడం కానీ, లేదా పనంతా భర్త మీద వేయడం కానీ ఉండకూడదు. పంచుకోవాలి, ఎవరు చేయగలిగింది వారు చేయాలి. నాకు వంట రాదు కాబట్టి నేను వంట చేయను, కానీ వంటకు కావలసిన అన్ని సమకూరుస్తాను, కూరగాయలు తరుగుతాను, ఇంకేమైనా చేస్తాను, కట్ చేస్తాను, అందుబాటులో పెడతాను, అని చేస్తాను. కొన్నిసార్లు ఇంటిని కూడా నేను ఊడుస్తాను, మేమిద్దరమే ఉంటాం. సో నేను ఆమె కాళ్ళ నొప్పులు, కొంచెం కష్టము, సో నేను ఇంటిని, అఫ్కోర్స్ సర్వెంట్ వస్తుంది, సర్వెంట్ రానప్పుడు ఇంటిని శుభ్రం చేయడానికి లేదా ఇల్లు ఊడవడం అనేది, ఇలా పనులను ఒకరినొకరం పంచుకొని వర్క్ టుగెదర్ అని పని చేయడం ఏమంటారు, నామోషిగా ఉండకూడదు, సిగ్గుపడకూడదు. అయ్యో నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను పనిచేశాను. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా మహబూబ్నగర్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చాయి. మీకు తెలుసో తెలియదు, తెలంగాణలో భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో. అప్పుడు నేను ప్రిన్సిపల్గా పనిచేస్తూ స్కూటర్ పైన బిందెలు తీసుకొని తాడు కట్టుకొని అలా వెళ్ళి కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి నీళ్లు నేను వెనకకు తెచ్చుకునేవాడిని. ప్రిన్సిపల్ను నీళ్ళు తెచ్చుకోవాలా అంటే, నా ఇల్లు నాకు అవసరం ఉంది కాబట్టి నా పని చేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా తక్కువగా ఫీల్ కాకూడదు. అలాగే ఇంట్లో పని చేసుకోవడానికి ఎవరు కూడా, మొట్టమొదటిది వాక్ టుగెదర్, రెండవది చెప్పండి వర్క్ టుగెదర్, మూడవది వర్షిప్ టుగెదర్. ఇద్దరు కలిసికట్టుగా, ఇద్దరు మోకాళ్ళుని ప్రభుని ఇద్దరు ఆరాధించండి. ఇద్దరు ప్రభును స్తుతించడానికి నేర్చుకోండి, ఆరాధించడానికి నేర్చుకోండి, ప్రభువును కొనియాడడానికి, థ్యాంక్స్ చెప్పడానికి నేర్చుకోండి. ప్రార్థన కాదు నేను చెప్పేది, ఆరాధించడానికి నేర్చుకోండి, స్తుతించడానికి నేర్చుకోండి, దేవునికి వందనాలు చెప్పడానికి నేర్చుకోండి. అది ఎంతైనా అవసరం. ఎందుకంటే పరలోకంలో స్తుతి ఆరాధనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రభును, మందిరంలో మాత్రమే ఆరాధన కాదు, నీ ఇంట్లో కూడా ప్రభుని నీవు స్తుతించవచ్చు. ఇద్దరు కలిసి ఆరాధించవచ్చు, ఇద్దరు కలిసి స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభు కృతజ్ఞతలు చెప్పడానికి నేర్చుకోండి. ఆ తర్వాత వెయిట్ ఆన్ ద లార్డ్ టుగెదర్. వెయిట్ ఆన్ ద లార్డ్ టుగెదర్ అంటే ప్రార్థించడం. స్తుతి వేరే చెప్పాను నేను. ఇద్దరు కలిసి మీ అక్కర్లేంటి, మీకున్న సమస్యలు ఏంటి, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, పిల్లలు మాట వినకుండా ఉన్నారు, పిల్లలు చదవకుండా ఉన్నారు, లేదా భర్త రక్షింపడలేదు అన్నప్పుడు అఫ్కోర్స్ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం కష్టమవుతుంది అనుకోండి.
లేదా ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, పిల్లల రక్షణ లేదు, పిల్లలు సమస్యలు సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు మీరిద్దరు కలిసి మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు భారంతో ప్రార్థించుకోవడానికి నేర్చుకోవాలి. సో వెయిట్ ఆన్ ది లార్డ్. పిల్లల కొరకే కాదు, అందరికీ అనేక అంశాల కొరకు కలిసికట్టుగా భార్యాభర్తలు కలిసికట్టుగా ప్రార్థించాలి. వ్యక్తిగతంగాను ఇద్దరు కలిసి ప్రార్థిస్తే అదెంతో ఆశీర్వాదకరంగా, మీ కుటుంబానికి ఆశీర్వాదం, దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. వీప్ టుగెదర్. కలిసికట్టుగా ఏడవలసిన పరిస్థితి ఉంటే, ఇద్దరు కలిసి కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఉంటే ఇద్దరు కలిసికట్టుగా ఏడవాలి, ఇద్దరు దుఃఖించాలి. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మన పిల్లల కొరకు, లేదా అనేక సమస్యలు, సంఘంలో ఉన్న సమస్యల కొరకు కానీ, దేశంలో ఉన్న సమస్యల కొరకు కానీ మనం కన్నీరు కార్చే అనుభవం కలిసికట్టుగా ఇద్దరు చేయగలిగితే అది ఎంతో ఎఫెక్టివ్గా, దేవునికి అంగీకారయుక్తంగా ఉంటుంది. తర్వాత వేడ్ త్రూ ద డిఫికల్టీస్ టుగెదర్. వేడ్ త్రూ, WADE. వేడ్ త్రూ అంటే పాస్ త్రూ. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళాలి. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్, ఒక సేయింగ్ ఉంది, సెయిల్ ఆర్ సింక్ టుగెదర్. సెయిల్ ఆర్ సింక్ టుగెదర్. నీళ్ళలో వెళ్తున్నప్పుడు కలిసికట్టి వెళ్ళండి, లేదా మునిగితే ఇద్దరు కలిసి మునగండి. అలా డూ ఆర్ డై టుగెదర్. డూ ఆర్ డై టుగెదర్. కలిసికట్టుగా చేయండి. అవసరం వస్తే చావాలనుకోండి. అంటే అక్కడ అర్థం ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కూడా కలిసికట్టుగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు వేరుగా ఉండకూడదు. నేను సాధారణంగా పెళ్లిలో చెప్తాను, అంటే ఈ ఉదాహరణ చెప్తుంటాను. పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తుంటే అడవి వచ్చేసింది. అడవిలో అకస్మాత్తుగా ఎలుగుడ్డ ఎదురైంది. ఈ కొత్తగా అయిన పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా పైకి చెట్టెక్కి కూర్చుంటాడు. ఎవరిని మర్చిపోతాడు? పెళ్లి కూతురుని మర్చిపోతాడు. ఎలుగొడ్డ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి చాలా తెలివైంది, చచ్చినట్టుగా పడిపోయి ఉంటుంది అన్నట్టుగా శ్వాస బిగబట్టి, ఓ అది ఎలుగొడ్డ ఇట్లా అని చూసి, చచ్చిన అమ్మాయి నాకెందుకని వెళ్ళిపోతుంటే, వాడేమో పైనుంచి కళ్ళన్నీ బిగబట్టి అలా కన్నరేప కట్టకుండా నా భార్యకి ఏమవుతుందో అనిగా అలా చూస్తూ ఉంటే ఎలుగొడ్డ వెళ్ళిపోతారు. అమాంతంగా కిందికి దింకి, భార్య అమ్మా, ఆ ఎలుగుడ్డ నీ చెవులో ఏదో ఊదిపోయిందంటే ఆపదలో ప్రేమించని భర్తను నమ్మొద్దని చెప్పిపోయింది అని చెప్తున్నానట్టుగా. సో అంతా బాగున్నప్పుడు ప్రేమించడం ప్రేమ అనేది ఆపదలలో, కష్టాలలో, ఇరుక్కుల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో ఒకరినొకరు హత్తుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, భార్య బాగలేనప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, అలా భర్త బాగలేనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని, అన్ని పరిస్థితులు అలా ఉండాలని. చివరిగా విన్ సోల్స్ ఫర్ ద లార్డ్ టుగెదర్. దేవుని కొరకాయి కలిసికట్టుగా ఆత్మలను మీరు సాక్షులుగా ఉండండి. ప్రభువుని అనేకులకు చూపించండి. అవసరమైనప్పుడు అనేక మందిని మీ దగ్గరికి పిలిపించండి, లేదా వెళ్ళగలిగితే వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అనేకులను ప్రభు కొరకై కలిసికట్టుగా సంపాదించండి. అకులా ప్రిస్కిల్ల వలె. బైబిల్లో అకులా ప్రిస్కిల్లాలు కలిసికట్టుగా పనిచేశారు, కలిసికట్టుగా సాక్ష్యం ఇచ్చారు, కలిసికట్టుగా ఇతరులను బలపరిచారు, కలిసికట్టుగా వారి ఇంట్లో సంఘాన్ని వారు స్థాపించుకున్నారు. అనేకులకు ఆశీర్వాదకరంగా వారు జీవించారు. అనేక కుటుంబాలు బైబిల్లో, అబ్రహాం కుటుంబం దేవుని కొరకు వారంతా జీవించారు. జాషువా కుటుంబం అలా జీవించింది. జకరియా, ఎలిజబెత్లు వృద్ధాప్యం వరకు కూడా వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ వారు అనేకులకు మాదిరికరంగా బ్రతికారు. అలాగే మన జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలి. భార్యాభర్తల లెవెల్ ఒకటే ఉండకపోవచ్చు, విశ్వాసం ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, దైవ జ్ఞానం ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండవచ్చు. ఎప్పుడు కూడా తక్కువ వాళ్ళని మనం తృణీకరించకూడదు. నీకు అసలు నాలెడ్జ్ లేదు, బైబిల్ తెలియదు, ఏమి తెలియదని అలా తీసి పారువేయకూడదు. సహించుకుంటూ, ఆమెకు నేర్పగలిగితే నేర్పుతూ, లేదా ఆయనకు నేర్పగలిగితే నేర్చుకు, ఒకరి ద్వారా కొన్ని నేర్చుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ. సహవాసం అంటే అదే కదా. ముందు సహవాసం భార్యాభర్తల మధ్య ఉన్న సహవాసం. ఇది అనుభవం నీకు కుటుంబంలో ఉన్నప్పుడు సంఘంలో కూడా మనం అనేకులను హెచ్చరిస్తూ, అనేకులను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ముందుకు వెళ్తాం. ఇది నేను అనుకున్న కొన్ని విషయాలు. తర్వాత కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా కలిగి ఉండడం మంచిది. అది ఈ దినాలలో 2 సార్లు ఎవరికి కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం సాధ్యం కాదనుకుంటాను. ఒకవేళ చేయగలిగితే చాలా అద్భుతం. కనీసం ఒక్కసారైనా, ఈవినింగ్ అయినా కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం చాలు. ఫ్యామిలీ ఆల్టర్స్ ఫ్యామిలీ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఫ్యామిలీ ఆల్టర్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా దగ్గర ఉన్నలు.
ఫ్యామిలీ ఆల్టర్లో ALTAR, మొట్టమొదటిది AR. ఆల్టర్స్ ఫ్యామిలీ అంటే ER. ఫ్యామిలీ ఆల్టర్ అంటే కుటుంబ ప్రార్థన. కుటుంబంలో నువ్వు వేసుకునే బలి కానీ అది ఏం చేస్తుంది? కుటుంబాన్ని మార్చేస్తుందట. కుటుంబ ప్రార్థన ఉన్న కుటుంబాలు మార్చబడతాయి కుటుంబ ప్రార్థన వల్ల. కాబట్టి కుటుంబ ప్రార్థనను మీరు అలవర్చుకొనండి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కొంత సమయమైనా కుటుంబంగా కూర్చొని భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి చక్కగా ప్రభును ఒక స్తుతిస్తూ ప్రార్థనతో ఆరంభించుకొని ప్రభును ఆరంభించి అలా 1-2 పాటలు పాడుకోగలిగితే ఆ తర్వాత బైబిల్ని చదువుకొని నెమ్మదిగా అందరూ ఒక్కొక్క పార్ట్ అందరికి ఇవ్వాలి. అందరూ బైబిల్ని అలా ఒక పోర్షన్ చదువుకొని, ఒకవేళ అందరూ మాట్లాడగలిగితే, లేదు చెప్పగలిగిన వాళ్ళు అందులోని సత్యాలను చెప్పుకోవడం, ఇంకెవరైనా అందరూ షేర్ చేసుకోవచ్చు. భర్తనే కాదు, భార్యనే కాదు, పిల్లలు కూడా, పెద్ద పిల్లలైతే వాళ్ళు కూడా దేవుడిచ్చిన తలంపులను వరాలు షేర్ చేసుకోవచ్చు. కుటుంబ ప్రార్థన దయచేసి మరవకండి. మొట్టమొదటి కుటుంబాన్నే సాతానుడు అటాక్ చేశాడు, హవ్వను అటాక్ చేశాడు. హవ్వ ద్వారా భర్త కూడా లోబడి ఇద్దరు కూడా శత్రువుకు వారు లొంగిపోయారు. సో కుటుంబాన్ని చీల్చడమే, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే సాతానిక ధ్యేయం. కాబట్టి కుటుంబ ఐక్యతే ప్రభు ధ్యేయం. కాబట్టి మనం కుటుంబ ఐక్యత కొరకు మనం సాగాలంటే కుటుంబ ప్రార్థన అనేది, ఫ్యామిలీ ఆల్టర్ లేదా ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఎంతైనా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించి, పిల్లలు చిన్నగా ఉంటే లేటుగా ప్రార్థన చేసుకోకూడదు. కుటుంబ ప్రార్థన కొంతమంది 10 గంటలకు పడుకుంటప్పుడు చేసుకుంటారు. అట్లా కాదు. పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళు మెలకువగా ఉండి చక్కగా వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేయగలిగి, పాడగలిగి, మనం చెప్పేది వినగలిగి ఉంటే ఆ టైంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం అనేది అదెంతైనా మంచిది. కుటుంబ ప్రార్థనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన వల్ల ఆత్మీయంగా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది. పిల్లలు క్రైస్తవ విశ్వాసంలో పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబం అంతా ఐక్యపరచబడే చక్కటి అవకాశం అక్కడ ఉంటుంది. ఇంకా క్రైస్తవ జీవన విధానం, క్రైస్తవులు ఎలా ఉండాలి అన్న విషయాలు పిల్లలు క్రైస్తవ కుటుంబంలోనే నేర్చుకుంటారు. క్రిస్టియన్ వాల్యూస్ అన్నీ కూడా. ఇలా కుటుంబ ప్రార్థన వల్ల అంత మాత్రమే కాకుండా పిల్లలను ప్రార్థన చేయమనాలి, పిల్లలను స్తుతించమనాలి, మనము స్తుతించాలి. అలాగే కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేసుకోవాలి, పరిసర కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ఇలా ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దీనికి కొంత సమయం కేటాయించాలి, తప్పనిసరిగా కొంత త్యాగం చేసుకోవాలి, కొంత డిసిప్లిన్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. భార్య కానీ భర్త కానీ తప్పనిసరిగా ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా భార్య తీసుకుంటే ఇంకా మంచిది. భర్త హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఆయన కూడా చొరవ తీసుకుంటే మంచిది. సో సహకారంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇలా మనం ఐక్యతగా ఉన్నప్పుడు ఎలా అకుల ప్రిస్కిల్లల ద్వారా దేవునికి మహిమ కలిగిందో, జకరయ ఎలిజబెత్ల వల్ల దేవునికి మహిమ కలిగిందో, అబ్రహాము కుటుంబం వలె, అబ్రహాం విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నాడు, శారా అనేక జన్మలకు ఆమె తల్లిగా ఉన్నది, ఇస్సాకు ప్రార్థనాపరుడిగా వాక్యాన్ని ధ్యానించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలిగింది. నిజంగా ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను ముందే చెప్పాను కదా, నేను యోగ్యుని కాను అని అన్నప్పుడు నిజంగా నేను ఆశించిన మేరకు, నా ప్రభు ఆశించినంతగా నా కుటుంబం, నేను పరిచర్యలో టూ మచ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి నా కుటుంబాన్ని నేను ఇనిషియల్ స్టేజెస్లో నేను తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేశానని యథార్థంగా నేను ఇక్కడ మీ ముందు ఒప్పుకుంటున్నాను. అందునిమిత్తం నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదా ప్రభు ఆశించినంతగా ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిలో నా పిల్లలు లేరు. వాళ్ళు ప్రభులోనే ఉన్నారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నారు, కానీ నేను ఆశించినంతగా యాక్టివ్గా దేవుని కొరకు వారు బ్రతకడం లేదు. అది బహుశా నేను చేసిన పొరపాటును బట్టి ప్రభు నన్ను శిక్షించాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి పరిచర్యలో ఇన్వాల్వ్ కండి. ఒక్క వార్నింగ్ పరిచర్యలో ఉన్నవారికి, డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్ ఇన్ ద మినిస్ట్రీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసే అంత ఎక్కువగా పరిచర్య చేయకూడదు. ప్రభు పనిలో ఉండాలి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు, కుటుంబము, ఆ తర్వాత పరిచర్యనే, కానీ పరిచర్య ముందు కాదు, కుటుంబం ముందు. ఎంతో సిగ్గుతో యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ప్రభు ఆశించిన మేరకు నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోయాను. అయితే మీరు అలా ఉండకూడదని నా అనుభవాన్ని బట్టి సవినీయంగా మిమ్మల్ని
నేను హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకండి, పరిచర్య చేస్తూ ఉండండి. ప్రభు ప్రథమ స్థానం ప్రభు, రెండవ స్థానం కుటుంబానికి, ఆ తర్వాత పరిచర్యలో మీరు పాల్గొనండి. బ్యాలెన్స్ చేసుకొని జీవించండి. చక్కగా దేవుడు ఏది ప్రయారిటీ అంటే ఆ ప్రయారిటీని పెట్టుకొని ఆయన మొట్టమొదటిగా, కుటుంబం తర్వాత ఉద్యోగము, పరిచర్య చేసే వాళ్ళు ఉద్యోగాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఉద్యోగంలో దానియేలు వలె, యోసేపు వలె సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎక్కడా ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పరిచర్యలో పాల్గొనాలి. ఇవి కొన్ని మాటలతో నేను ముగిస్తున్నాను. మరి ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదనుకుంటున్నాను. కుటుంబ ప్రార్థన వల్ల ఐక్యత, ఆరోగ్యం, ఒకరినొకరు క్రిస్టియన్ వాల్యూస్ పిల్లలకు నేర్పిస్తే క్షమించుకునే తత్వం, ప్రేమించుకునే తత్వం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తత్వం, ఇవన్నీ మన కుటుంబాలలో మనం అలవర్చుకుంటాం. పిల్లలకు కూడా అవి సంక్రమిస్తాయి. అలా ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆ ప్రశ్నల టైంలో నేను ఒక్కనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, తమ కుటుంబాలను నాకంటే చక్కగా నిర్మించుకున్న వారు ఉన్నారు. ప్రాక్టికల్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు, ఇంకా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు. అన్ని ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. కుటుంబం పట్ల మీకున్న ప్రత్యేకమైనటువంటి మీ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము మిమ్మల్ని ప్రతిబింబించే వారంగా ఉండాలని, మిమ్మల్ని మహిమపరిచే వారంగా వ్యక్తిగతంగా, కుటుంబంగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు. ప్రభా, అనేకసార్లు మేము అలా ఉండలేకపోయాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఎలా ఉండాలో కొన్ని విషయాలు మాత్రమే నేను కొన్ని విషయాలు చెప్పగలిగాను. పరిశుద్ధాత్మ దేవ, ఇంకా మిగతా అవసరమైన విషయాలు వారికి నేర్పించండి. మేమంతా కుటుంబాలుగా దేవా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని సేవించడానికి, మీకు ప్రీతికరంగా బ్రతకడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడుగుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, గ్లోరీ వచ్చింది. ఫస్ట్ సారి కూర తినగానే నాకు మతిపోయింది. ఈ సొరకాయ బీరకాయలు ఎంతకాలం తినాలా ప్రభువా అని ఏమనకుండా కాముగా, ప్రభువా ఎంతకాలం ఈ బాధగా, బయటికి చెప్పలేదు కానీ ఓర్చుకున్నాను. దేవునికే మహిమ. వింటున్నారా? నేను ఎప్పుడు అప్పటికి ఇప్పటికీ 30 సంవత్సరాల్లో నువ్వు అది బాగా వండలేదు, ఇది బాగా వండలేదని ఎప్పుడు అనలేదు. దేవునికే మహిమ. కాబట్టి అంటే ఓర్చుకున్నప్పుడు చివరికి ఇప్పుడు స్టోరీ ఎట్లా తయారైందంటే మా అమ్మ కన్నా బాగా ఉండటం మొదలుపెట్టింది. అర్థమైంది మీకు ఇది? మరి ఓర్చుకోవటం వలన, సహించటం వలన రోజు రోజుకి నేర్చుకొని తర్వాత మరి అట్లా చేసుకుంది. ఇది దేవుని కార్యం. తప్పకుండా దేవుడు చేస్తాడు. తగిన సమయంలో దేవుడు నేర్పిస్తాడు అందరికీ. అంతేగాని ఒక రోజులోనే, 2 రోజుల్లోనే, 10 రోజుల్లోనే హోటల్లో ఉన్న బిర్యానీలాగా ఉండాలంటే ఎక్కడుంటుంది? హోటల్లో తినటం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంట్లో భోజనాలు ఎక్కువ కదండి.
మరి మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఉన్నదాన్ని మరి బ్రదర్ చెప్పినట్లుగా ప్రేమతో చెప్పుకుంటే ఒక్కోటి సమయం చూసి సందర్భం చూసి చెప్పుకోవటం మంచిది కదండి. నేను ఇందాక చెప్పినట్లు అది బాగాలేదు ఇది బాగాలేదు నిష్ఠుర పెట్టుకుంటే ఇంకెంత చేసినా ఆయన బాగోదులేండి అన్నట్లుగా ఇక మరి కుటుంబాలను పాడు చేసుకోకుండా దయచేసి మరి ఓర్చుకోవటం సహించుకోవటం మంచిది. రైట్. తర్వాత ఫిలిప్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు, నేను చూడలే. ఫిలిప్ అన్న ఇక్కడికి వచ్చి కూర్చోరా. ఫిలిప్ అన్న రండి అన్న ప్లీజ్. ఇంకో క్వశ్చన్. మంచినీళ్ళు చూడు. మంచినీళ్ళు ఇవ్వాలనుకో. ఇప్పుడు దీనికి ఇంకొక మాట కూడా యాడ్ చేయాలని ఉందన్న. నిష్ఠూర పెట్టకుడు అనే దానికి ఒక వంటల విషయంలోనే చెప్పారు. 2 రకాల మిలిటరీ మెన్లు ఉంటారు. కొంతమంది భార్యలు మిలిటరీ పని చేస్తారు, కొంతమంది భర్తలు మిలిటరీ లాగా ఉంటారు. అంటే లోపలికి ఇంట్లోకి రాగానే పొలాన్నది కీచైన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఓకే, సోఫా మీద ఏది కనపడకూడదు. తర్వాత ఒక 1/2 ఎకరం ఇల్లు కడతాడు, దాన్ని మొత్తం శుభ్రం చేయాలి. శుభ్రం చేయాలనేది మంచిదే, కానీ ఇద్దరం కలిసి శుభ్రం చేద్దాం అనుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు బాగా ఆలోచన చేసినప్పుడు కాలేజీకి వెళ్ళి డ్యూటీ చేసిన దానికంటే ఎక్కువగా ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మామూలుగా ఉండదు, ఇంట్లోనే ఉంటారు అనుకుంటారు, కానీ పోయే వరకు చేస్తారా, మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవటం, ఒక్కసారి వాళ్ళ బాధ్యత వీళ్ళు రివర్స్లో తీసుకొని 1-2 రోజులు ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు చేస్తే ఎంత పని చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మొక్కల్ని కుక్కల్ని కొన్ని, అంటే మొక్కలు కుక్కలు అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, వాటిని కొంచెం తగ్గించేస్తాం. కొన్ని ఇళ్ళకి వెళ్తూ ఉంటుంటాం కదా, అసలు ఒక నర్సరీ ఏం పెంచుతారు, ఒక నర్సరీయా ఇల్లు అన్నట్టుగా ఉంటుంది. ఓకే, మరి కొంతమందికి ఒక్క కుక్క సరిపోదు, ఎన్ని కావాలి, 2, 3. నేను ఆ కుక్కల్ని చూస్తే ఒక్కొక్క కుక్క 3 అన్నం తింటుంది. అది వీళ్ళు ఉన్నదే 2, 2 కుక్కలు 4 మందం. పొద్దున లేవగానే కుక్కలకు వండాలి. దేనికి వండాలండి? ఓరి బాబాయ్, చూసారా? అందుకొరకు కొన్ని చక్కగా ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో వాళ్ళిద్దరు కలిసి చక్కగా వాటిని ఆలోచన చేసి పనులు తగ్గించుకోవటం. ఓకే, ఇక నిష్ఠూర పెట్టకుండా అంటే అన్ని విషయాలలో ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఏమో అనిపిస్తూ ఉంటుంటుంది ఈ విషయాల్లో చూసినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ రాశారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. భర్త కొంతమంది నా ఫోన్లో కూడా పంపిస్తున్నారు, దయచేసి పంపించండి, ఏం పర్వాలేదు. వాట్సాప్ కూడా పెడుతున్నారు. హోల్ నైట్ ప్రేయర్ పాయింట్లు పంపించినట్లు. రైట్, నా వాట్సాప్లో కూడా పంపిస్తున్నారు, పంపించండి, ఏం పర్వాలేదు, ఫీల్ ఫ్రీ. రైట్. భర్త రక్షింపబడి సహవాసానికి అటాచ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపకపోతే వారిని ఎలా డీల్ చేయాలి, వారిలో విశ్వాసాన్ని ఎలా వృద్ధి పొందించాలి? మరి అన్నవాళ్ళు చెప్తారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, సహవాసంలో ఉన్న బ్రదర్స్నే ఇంటికి ఆహ్వానించి హస్బెండ్తో పరిచయం చేయించాలి. కొద్ది రోజులు ఆయన ఈజీగా కలిసిపోయే వరకు సహవాసంలో ఉన్నటువంటి పాస్టర్ గారే కానీ ఇంకొక బ్రదర్స్, ఒక 2-3 బ్రదర్స్ కలిసి వెళ్ళి వారితో కలిసి టీ తాగి వారితో కొన్ని విషయాలు
కొద్ది రోజులు వెళ్ళటమే ప్రార్థన పెట్టకుండా వాళ్ళతో కలవటం, వారితో మాట్లాడటం, ముందు వారితో స్నేహం చేసుకోవటం, కొన్ని విషయాలు అలా చేసినప్పుడు బ్రదర్స్ ఎంతోమంది వాళ్ళు ముందు రిలేషన్ ఏర్పడుద్ది. ముందు మనం ఎవరో కొత్త వాళ్ళం ప్రార్థనకే అనుకోకుండా వాళ్ళని కొన్ని సమయాలలో పిలిచినప్పుడు చర్చ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా, కొన్నిసార్లు జర్నీస్లో మాతో తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళు ఎంతో ఫ్రీ అయిపోయారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అటాచ్ అయ్యారు. సో ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళు కూడా ఆ టేస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా చక్కగా సహవాసానికి వచ్చి కలుస్తారు. ఆ తర్వాత కూర్చుంటారు, వాక్యం వింటారు. సో ప్రభు విశ్వాసాన్ని ఇస్తారు. ఆ తర్వాత వారు కూడా రక్షణలోకి అట్లా నడిపించుకోవచ్చు ప్రార్థన ద్వారా. ఈ విషయంలో అన్న చెప్తారు. బ్రదర్ చెప్పింది దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను అనుకుంటున్నాను. నా ముందుగా ఉన్న ప్రశ్నలు నేను చదువుతున్నాను. 4 క్వశ్చన్స్, ఒకరే 4 క్వశ్చన్స్ రాశారు. నా భర్తకి మొహమాటం ఎక్కువ, అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ మై ఫ్యామిలీ స్పిరిచువల్ మినిస్టీరియల్ యాక్టివిటీస్. మొహమాటం అంటే మరి అదే అన్న ఇంగ్లీష్లో రాసింది, ఒక్కటి తెలుగులో రాసింది. అది కూడా ఇంగ్లీష్లో నీకు అర్థమైనట్టు రాసింటే ఇంకా కొంచెం క్లియర్గా. మొహమాటం ఎక్కువ అని అంటున్నారు. మొహమాటం అంటే సిగ్గుపడడం కదా, అంతేనా? అంటే ఎట్లా అంటే చొరవ తీసుకోకపోవడం, ముందుకు రాకపోవడము, ఫ్రీగా ఉండకపోవడం, అంతే కదా మొహమాటం అంటే. నా భర్తకు మొహమాటం ఎక్కువ ఉన్నందువల్ల నా కుటుంబం అది ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీ స్పిరిచువల్ మినిస్టీరియల్ యాక్టివిటీస్. ఆయన అలా ఉండడం వల్ల నా కుటుంబాన్ని అది ప్రభావితం చేస్తుంది. స్పిరిచువల్గా, ఆత్మీయంగాను, పరిచర్యపరంగా అది ప్రభావితం చేసి, లేదా అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నానని అర్థమేమో అక్కడ. వెరీ పూర్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ నాట్ టేకింగ్ అడ్వైస్ ఆల్సో, ఈవెన్ ఐఎమ్ రెడీ టు హెల్ప్. భర్త టైంను చక్కగా సద్వినియోగం చేయడు, టైం వేస్ట్ చేస్తూ, టైంని ఎలా సద్వినియోగం ఆయనకు తెలియదు. ఒకవేళ నేను సలహా ఇచ్చినా కూడా మరి ఆయన దాన్ని సలహా తీసుకునే స్థితిలో లేడు. చాలా ప్రశ్నలు ఉన్నాయి కింద. హీఈస్ ఫేసింగ్ స్పిరిచువల్ వార్ బట్ నాట్ రెడీ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఆత్మీయంగా సంఘర్షణలో ఉన్నాడు, ఇతరుల సలహాలు తీసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు, పెద్దల సలహా తీసుకోవడానికి ఆయన ఇష్టం లేదు. ఇట్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ లైఫ్, అది మా కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అండ్ యాజ్ ఎ వైఫ్ ఐఎమ్ ఫేసింగ్ మెంటల్ ప్రెషర్ అండ్ లూజింగ్ పేషెన్స్. భార్యగా నేను అనేకమైన మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నాను, నా సహనాన్ని నేను కోల్పోతున్నాను. నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కంబైన్డ్ బైబిల్. ఈ పరిస్థితిలో నేను బైబిల్ స్టడీ, గ్రూప్ బైబిల్ స్టడీ లేదా కంబైన్డ్ బైబిల్ స్టడీలో నేను ఇంట్రెస్ట్ తీసుకోలేకపోతున్నాను, లేదా పుస్తకాలు నేను చదవలేకపోతున్నాను, సరైన రీతిగా నేను ప్లాన్ చేసుకోలేకపోతున్నాను. Lack of planning, and we couldn't see growth in any area of life, my life or his life. సరే, ఆ జీవితంలో ఎలాంటి మార్పు అనేది కనబడడం లేదు, ఎలాంటి ఎదుగుదల అనేది కనబడడం లేదు. ఇన్ని ప్రశ్నలు చాలా ఇక్కడ పరిస్థితులు. ఆమె చాలా రాసింది ఒక సిస్టర్ ఎవరో. మొహమాటం ఎక్కువ అనేది ప్రధానమైనటువంటి పాయింట్ అక్కడ. ఆయన ఫ్రీగా ఉండడు, ఫ్రీగా మాట్లాడు, మనసిప్పి మాట్లాడు, దూరంగా ఉంటాడు అనేటువంటి భావన ఇక్కడ ఉందేమో. అలా ఉండడం వల్ల దాని ప్రభావం కుటుంబం పైన పడుతుంది. సహజంగా అలాంటప్పుడు మరి కొంతమంది పెద్దలతో కానీ వయసులో ఉండి చక్కగా జీవిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి వారి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం బాగుంటుంది. అయితే ఇక్కడ ఆమెనే రాసింది, పెద్దలు చెప్పినా కూడా ఆయన వినడం లేదు అని అంటుంది. టైం ఎంతో వేస్ట్ చేస్తుంటాడు, సలహాలు తీసుకోవడం లేదు, నేను కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు భారంతో కన్నీళ్లతో ఆయన సంఘర్షణలో ఉన్నాడు అని అంటుంది ఆమె. సహజంగా ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి సలహాలు ఆయన పాటించడానికి ఇష్టపడడం లేదు. తిరిగి ప్రేమపూర్వకంగా భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు మీ అభిప్రాయాలను యథార్థంగా, మొహమాటం లేకుండా, గౌరవప్రదంగా ఆయనను గౌరవిస్తున్న అభిప్రాయం ఆయన కలగాలి.
ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళడము. మీరు ఇలా ఉంటే కుటుంబం ఇలా ప్రభావితం అవుతుంది, దెబ్బతింటుంది, దయచేసి మీరు గమనించండి అని ప్రేమపూర్వకంగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి. ఐఎమ్ ఫేసింగ్ మెంటల్ ప్రెషర్ అంటుంది. చెప్పినా వినలేకపోతున్నాడు అంటుంది ఆమె. మరి అప్పుడు ప్రభు ఏంటి, ఈ పరిస్థితిలో నాకేం తోచడం లేదయ్యా. 32వ కీర్తన 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచెదను, నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన మార్గమునే నీకు బోధించదనని దేవుడు అన్నాడు. కాబట్టి మనుషుల సహాయం ఒకవేళ మీ భర్తకు అది ఉపయోగకరంగా లేకపోతే నీవే కన్నీటితో దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వైపు చూస్తూ, ప్రభా దిక్కు తోచకుండా నేనున్నాను, నేనేం చేయాలో నాకు తోచడం లేదు, కనికరించండి, మీరే సహాయం చేయండి అన్నప్పుడు తప్పనిసరిగా కన్నీటితో నీవు చేసిన ప్రార్థన దేవుడు విని ఆయన దర్శిస్తాడు. నీవు కూడా ఇంకా నీలో ఎలాంటి మార్పు రావాలని దేవుడు కోరుతాడో దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ పరిచర్య మీద నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు, పుస్తకాలు కూడా నేను చదవలేకపోతున్నాను, సరిగా నేను ప్లాన్ చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు కొంతకాలం పరిచర్య ఆపివేస్తే నష్టం ఏం లేదు. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ కన్నీళ్లతో ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రభువా నాకు సహాయం చేయనని విలపించి ఏడ్చి ఆయన వైపు చూస్తే తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు, మార్గాన్ని సుగమం చేస్తాడు. ఆయన సమయంలో ఆయన మీ భర్తను దర్శిస్తాడు, నీకు ఇవ్వాల్సిన గైడెన్స్ను దేవుడు నీకు ఇస్తాడు. ఇది నేను చెప్పే సలహా. చెప్పండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నా భార్య రాసి ఉంటుందని భర్త కనిపిస్తుంది. ఖచ్చితంగా నా భర్తే రాశాడు ఈ క్వశ్చను, అవునా కదా అనిపించినా సరే మీరు ఏమనుకోకూడదు, అర్థమైందా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తికి, భార్యకైనా భర్తకైనా స్వేచ్ఛ ఉంటుంది, అర్థమైందా? ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని మనం హరించాలని ఎప్పుడు అనుకోకూడదు. దయచేసి గమనించండి. ఏంటి చెప్పండి ఈ మాట. భార్య అయినా భర్త అయినా ప్రతి వాళ్ళకి దేవుడిచ్చిన స్వేచ్ఛ ఒకటి ఉంది, వింటున్నారా? రైట్. ఆ స్వేచ్ఛని మనం ఎప్పుడూ బలవంతం చేయకూడదు. ఒక ఆయన అంటున్నాడు, మీ క్రైస్తవులందరూ మమ్మల్ని బలవంతంతో మార్చేస్తుంటారు అంటే, అప్పుడు ఆ సహోదరుడు వాళ్ళకి ఏమి సమాధానం ఇచ్చాడంటే, బలవంతం చేయాలంటే మా వరకు మేము వచ్చి మిమ్మల్ని బలవంతం చేయక్కర్లా, మా యేసయ్య మిమ్మల్ని బలవంతం చేసేవాడని. ఏంటి కాబట్టి యేసు ప్రభు ఎవరు కాదు చెప్పండి, నోటితో చెప్పాలి, కళ్ళు తెరుచుకొని పడుకోకూడదు. మరి యేసు ప్రభు ఎవరు కాదు, బలవంతం చేసే దేవుడు కానే కాదు. భర్తలు భార్యలని బలవంతంగా ఏదో చేయించాలి, భార్యలు భర్తల్ని బలవంతంగా ఏదో చేయించాలంటే అది ఫెయిల్యూరే కానీ సక్సెస్ కానే కాదు. వింటున్నారా? కాబట్టి మరి మేము నేర్చుకున్నది ఏంటంటే, అనేక సంవత్సరాల్లో పెళ్ళి అవ్వకముందే నేర్చుకున్నాం, అయిన తర్వాత నేర్చుకున్నాం, ప్రతిసారి వింటానే ఉంటాం. భార్య ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరికేటట్లు భర్త హెల్ప్ చేయాలంట. చెప్పండి చెప్పండి. భార్య ప్రార్థన చేసుకోవడానికి, భార్య వాక్యం చదువుకోవడానికి సమయం దొరికేటట్లు ఎవరు హెల్ప్ చేయాలి? భర్త హెల్ప్ చేయాలి. భర్త వాక్యం చదువుకోవడానికి, భర్త ప్రార్థన చేసుకోవడానికి ఎవరు హెల్ప్ చేయాలి? భార్య హెల్ప్ చేయాలి. లేకపోతే ఏమవుద్దో మీరే చెప్పండి. చెప్పండి త్వరగా మీరే. భార్య వాక్యం చదువుకోలేదు, మరి ప్రార్థన చేసుకోలేదు, అంట్లు బాగా నవ్వింది, వంటలు బాగా చేసింది, ఏంటి రోజంతా పనులన్నీ బాగానే ఉన్నాయి, సాయంత్రం అయ్యేటప్పటికి అప్పుడు మొదలవుతుంది ఫైటింగ్. ఏంటి చెప్పండి, అది బాగుందా? ఎక్కడ ఫెయిల్యూరు? ప్రార్థన చేసుకోవడానికి టైం ఇవ్వలేదు, వాక్యం చదువుకోవడానికి టైం ఇవ్వలేదు, ఆత్మీయంగా బలపడకపోతే అది ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుద్ది? మళ్ళీ భర్త మీదకే వస్తుంది. భర్త సరిగా వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా భర్తని నిష్ఠూర పెట్టి భర్తని వర్రీ చేస్తే ఆ ఎఫెక్ట్ అంతా మళ్ళీ ఎవరి మీద పడుతుంది? కాబట్టి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని నేర్చుకున్నాం మేము, అర్థమైందా? ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే నీకే మేలు. వాళ్ళు ప్రార్థనలో గడిపితే, అవసరమైతే వాళ్ళ పనులు మనం చేసి పెట్టవలసిన అవసరాన్ని బట్టి, అర్థమైందా? వాళ్ళ పని మనమన్నా చేసి మరి వాళ్ళకి ప్రార్థనకి టైము, వాక్యానికి టైం ఇస్తే వాళ్ళు మనకి మరి పీస్ఫుల్గా ఉంటారు.
లేకపోతే చెప్పండి ఎట్లా ఉంటుంది? గజిబిజి గందరగోళం అయిపోద్ది. సో కాబట్టి మరి ఓర్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి అట్లాగే బ్రేక్ అయిపోతూ ఉంటారు కదా. మరి ఇందాక సంఘానికి భర్త రక్షించబడి సంఘానికి రాకపోతే ఏం చేయాలి? విశ్వాసాన్ని లేకపోతే రక్షించబడినా రక్షించబడకపోయినా పేతురు భక్తుడు చెప్పింది ఏంటంటే, మరి మీ 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 యోగ్యమైన మీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారు మీ పవిత్ర ప్రవర్తనను బట్టి రాబట్టవచ్చును. వాళ్ళు రక్షణలోకి రావాలన్నా లేకపోతే రక్షణ పొంది సంఘానికి అటాచ్ అవ్వాలన్నా మనం మాదిరి చూపించాలి. లేకపోతే అది స్నేహితులన్నా బంధువులైనా నువ్వొద్దు, నీ దేవుడు వద్దు, నీ సంఘం వద్దు అంటారు. కాబట్టి మనం వాళ్ళని ప్రేమతో మరి ఆహ్వానించుకోవటం మంచిది. రక్షణ లేని వారు కూడా మరి చాలా ఓర్చుకున్నారు, భార్యలు భర్తలు ఓర్చుకున్నారు. చాలా సంవత్సరాలకి భర్తల్ని భార్యల్ని రక్షణలోకి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. సో రైట్, ఇక్కడ ఒక మాట ఉంది, భార్య భర్తల మధ్యకు మూడవ వ్యక్తి అనగా అత్తమామలు, వదినలు, ఆడపడుచులు వచ్చి వారు నిర్ణయాలు తీసుకుంటూ వారి మధ్య విభేదాలు రావటానికి కారణం అవుతారు. ఇలా చేయవచ్చా? చేయవచ్చా? మీరు చెప్పండి. సమాధానం రైట్. కాబట్టి జాగ్రత్తగా వినండి. భార్యాభర్తల మధ్యలో సంబంధం ఈ లోకంలో ఎక్కడా లేని సంబంధం అది. వాళ్ళ మధ్యలోకి ఎవరైనా వెళితే పైన పెద్ద కరెంటు వైర్లు ఉంటాయి చూసారా, ఆ 2 వైర్ల మధ్యలోకి వెళ్తే ఏమవుతారు? ఉట్టి షాక్ కొడతారా, పేలిపోతారా? కొన్నిసార్లు భమ్ అని సౌండ్ వస్తుంది. ఏమైందంటే ఆ మధ్యలోకి వెళ్ళారని. సో భార్య భర్తల మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతారు? పేలిపోతారు. చెప్పండి చెప్పండి. భార్య భర్తల మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదు. అత్త వెళ్ళకూడదు, మామ వెళ్ళకూడదు. అర్థమైందా? కాబట్టి మేము విన్నాం, మరి కొత్తగా పెళ్ళైన తర్వాత మరి భార్య వండి పెట్టిన వంట తినకుండా మా అమ్మ అయితే ఇట్లా వండుతుంది, ఇట్లా వండుతుంది, అట్లా ఉంటుంది అంటే ఇంక చివరికి భార్య ఏమంటారు? ఇక మీ అమ్మతోనే వండించుకో అంటారు. అవునా కాదు? సరే, ఇంకోటి అత్త ఏం చేస్తుంది? లేకపోతే పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి తిని చూసి నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో ఈ కూరలు తినలేక, అవునా కదా అని చెప్పి ఆమె బాధపడి ఆమె ఏదో అనటానికి ట్రై చేసింది అనుకోండి, కుటుంబంలో ఏమవుద్ది? సమస్యలు వస్తాయా లేదా? కాబట్టి భర్త రోల్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కావాల్సిన వాళ్ళే, వాళ్ళు కావాల్సిన వాళ్ళే. చెప్పండి. ఇప్పుడు బంధువులు, అమ్మ నాన్న, మరి తమ్ముడు అక్క అన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళే, భార్య కావాల్సిందే. మరి చివరికి భార్య అంటది నేను కావాలా వాళ్ళు కావాలో తేల్చుకో అంటారు. ఇది ఎక్కడ కూడా ఎట్లా చెప్పాలి అప్పుడు? చెప్పండి. మరి ఎవరు కావాలి? అందరూ కావాలి. అవును, ఈ కన్ను కావాలి, ఈ కన్ను కావాలంటే ఎట్లాగా? మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకో అన్నారనుకోండి, అట్లా అనొచ్చు. అసలు ప్రశ్నే మంచిది కాదు. రెండు ఇంపార్టెంటే. కాబట్టి మరి భర్త ఏం చేయాలి? నా ఇష్టం, నేను ఏదో ఒకటి తింటాను, నువ్వు మాట్లాడబాకు. ఎవరికి చెప్పుకోవాలి? తల్లికి చెప్పుకోవాలి. అర్థమైందా మీకు ఇది? చెప్పండి. వంకాయ కూర లేకపోతే సొరకాయ కూర ఉప్పు ఉన్నా లేకపోయినా నేను తింటానుగా, నీకెందుకు, నువ్వు ఊరుకో అన్నప్పుడు మరి భార్యకి విలువిచ్చినట్లు తెలుస్తుంది. అవునా కదా? తల్లికి కూడా అర్థమవుద్దు, వాళ్ళ మధ్యలో చేయి పెట్టకూడదు. వింటున్నారా? కాబట్టి మంచి మర్యాదలు, గౌరవాలు కాపాడుకోవాలి. చూసారా? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు నేను చాలాసార్లు అనుకుంటాను, మనకి ఏమీ ఖర్చు అవ్వదు, ఎక్కువ కొంచెమే ఖర్చు అవుతుంది. కొంత సమయం వెచ్చించి తల్లికి ఇవ్వాల్సిన గౌరవం, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం, అక్క చెల్లెల్లో మరి అయితే ఆడపడుచులో ఎవరికో వాళ్ళకి ఇచ్చే సమయం ఇచ్చి, అర్థమైందా? మంచి చెడులు ఉంటాయి. కొన్నిసార్లు ఏదో మాట అంటూ ఉంటారు మనుషులు. అన్న తర్వాత ఒక ఆయన అన్నాడు, మనం అందరం పైకి బాగా కనపడతా ఉంటాం, అందరం ముళ్ళ పొందులమే. చెప్పండి గట్టిగా. ఏంటి? చాలా అందంగా కనపడతాం, అందరం ముళ్ళ పొందులమే. కోపం వస్తే ఏమి తెస్తాం? చెప్పండి.
దూరంగా ఉన్నప్పుడు ఈ ముళ్ళన్నీ బాగా అతుక్కొని మంచి డిజైన్లా కనపడతాయి. అబ్బాయి ఎంత అందంగా ఉందో ఈ పంది అనుకుంటాం. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? సింహానికి కూడా భయం అవుతుంది ఈ ముళ్ళు చూస్తే. సింహం కూడా దగ్గరికి వెళ్ళదు. కాబట్టి దగ్గరకు వచ్చినప్పుడు ముళ్ళు ఉంటాయి అందరి దగ్గర. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మన రిలేషన్స్ని కాపాడుకుంటూ మరి రెచ్చగొట్టుకోకూడదు. అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు మధ్యలోకి తీసుకొచ్చి కుటుంబాలను పాడు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని, చెప్పండి గట్టిగా, మనుష్యుడు వేరుపరచకూడదు. మా అబ్బాయికి ఏమీ తెలియదు, అసలు నోట్లో వేలు పెడితే కొరకలేడు అని చెప్పి, అయ్యో మా కోడలు ఎంత గర్వం, ఎంత గడిచిది, నీకెందుకు? దేవుడు జతపరిచిన తర్వాత అర్థమైందా? వాళ్ళిద్దరిని దేవుడు ఎట్లా నడిపించాలో దేవుడికి తెలుసు. కాబట్టి అట్లాగా పిల్లల మధ్యలో అనవసరమైన గొడవలు పెట్టకూడదు. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, మొదటి ఒక 5 సంవత్సరాల వరకు కొంచెం పెద్దవాళ్ళ చెప్పు చేతల్లో ఉండి, వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళ మాటలు విని ఒక 5 సంవత్సరాల వరకు ఓపిక పడితే మంచిదని నా వ్యక్తిగత అనుభవం. అర్థమైందా మీకు ఇది? ఒక 5 సంవత్సరాలు అంటే ఆ తర్వాత తిరగబడమని కాదు దాని అర్థం. అర్థమైందా? ఒక 5 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవాలు ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు మంచిగా గౌరవంగా తీసుకొని, మరి పెద్దవాళ్ళ పట్ల వీళ్ళకి కూడా గౌరవం ఉంటుంది. బాధ్యతలు ఉంటాయి. అబ్బాయికి బాధ్యతలు ఉంటాయి, అమ్మాయికి బాధ్యతలు ఉంటాయి. అర్థమైందా? ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పేదరికాలు ఉంటాయి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఉంటాయి. చక్కగా మరి అవి తీర్చుకుంటూ పెద్దవాళ్ళకి తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక అన్నిటికీ మనం వాళ్ళ మధ్యలో చేతులు పెడితే వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి. మరి అది మంచిది కాదు. మళ్ళీ తర్వాత వాటిని సరి చేసుకోవడం చాలా కష్టం అయిపోద్ది. అర్థమైందండి? రైట్. సో మూడవ వ్యక్తులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసలు వెళ్ళకూడదు. నిర్ణయాలు తీసుకోవడం మరి ఫ్రిడ్జ్ కావాలనుకోండి, మా డాడీకి ఫోన్ చేస్తానని చెప్పి, లేకపోతే స్థలం కావాలని మా డాడీకి ఫోన్ చేస్తాను, ఇల్లు కట్టుకోవడానికి మా డాడీకి ఫోన్ చేస్తానని అమ్మాయి ఎప్పుడు డాడీ డాడీ అనుకుంటా కూర్చుందనుకోండి, మరి అది బాధేస్తుందా లేదు భర్తకి? మరి అట్లా చేయకూడదు. అర్థమైందా? కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని ఇల్లు అవసరమా లేదా, ఫ్రిడ్జ్ అవసరమా లేదా, కలిసి ప్రార్థన చేసుకొని కలిసి ఆ నిర్ణయాలు తీసుకొని, నిర్ణయాలు మాత్రం వేరే వాళ్ళు తీసుకునే అది అట్లాంటిది దేవుడు వివాహ వ్యవస్థని ఇండిపెండెంట్గా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఫ్యామిలీలో ఫాదర్ లేనప్పుడు, అంటే మరణించినప్పుడు మగపిల్లలు ఉన్నారంట, తల్లి వారిని ఏ విధంగా డిసిప్లిన్ చేయాలి? వారు చెప్పిన మాట వినకుండా సొంత ఆలోచనలతో తప్పులు చేసి వాళ్ళ చిక్కుల్లో పడి కుటుంబాన్ని చిక్కుల్లో పెడితే మరి తల్లి వారిని అలాంటి పరిస్థితిలో క్షమించాలా, ప్రేమించాలా? కోపం ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టే పిల్లలను ఏ విధంగా డీల్ చేయాలి? దేవునిలోకి ఏ విధంగా నడిపించాలి? వివాహాల విషయాల్లో పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయాలి? నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి? దేవునిలో నుంచి పిల్లలు లోకంలో పడినప్పుడు వారిని ఏ విధంగా పెంచుకోవాలి? మరి ఎన్ని సెషన్లు పడతాయో ఇవన్నీ ఆన్సర్ చేయడానికి. రైట్. కాబట్టి ప్రాముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు వినండి, దినములు చెడ్డవి. ఏంటి? దినములు చెడ్డవి. అది కూడా మన పిల్లల రక్షణలో మన బాధ్యత ఎంత? రైట్. ఇంకో క్వశ్చన్ కూడా ఫోన్లో ఉంది, నాకు ఫోన్లో వింటున్నారా? కాబట్టి నా దాంట్లో కూడా నేను చూడుకునేది, పిల్లల్ని పెంచడం ఈ రోజుల్లో అంత తేలిగ్గా లేదు. వింటున్నారా? 3-4 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది, లేకపోతే 5 సంవత్సరాల వరకు. 5వ సంవత్సరం నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఇక స్కూల్కి వెళ్తాడు, ఫస్ట్ క్లాస్కి వస్తాడు. ఈ ఫస్ట్ క్లాస్కి రాగానే ఇంట్లో కన్నా ఎక్కువ ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాడు కదండి. ఇక ఎవరి ప్రభావం పడుతుంది? ఫ్రెండ్స్ ప్రభావం. మరి అక్కడ 50 మంది పిల్లలు ఉంటారు, 60 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళేమో ప్రార్థన వాక్యం అని నేర్చుకొని వెళ్తారు.
అర్థమైందా? మరి అక్కడ అట్లాంటి వాతావరణం ఏమీ కనపడదు. వాళ్ళ అల్లరి, వాళ్ళ బూతులు, వాళ్ళ పనులు అన్నీ, మాట్లాడితే సెల్ ఫోన్ అంటాడు. చిన్నప్పటి నుంచే అన్నీ ఆ ట్రెండ్ అంతా మారిపోద్ది, కల్చర్ అంతా మారిపోద్ది. మరి అందుకనే మనం ఎంత భారంతో ప్రార్థన చేయాలో చూడండి, వాళ్ళకి ఎంత ప్రార్థన కంచి వేసుకోవాలో అర్థమైంది. హన్నా తల్లి ఏం చేసింది? హన్నా తల్లి ఏం చేసింది? ఏం చేసింది? సమూయేల్ని ఎంతో భక్తితో పెంచింది, తీసుకెళ్ళి దేవుని మందిరంలో అప్పగించింది. వాడు అక్కడనే యెహోవా సన్నిధిలో మ్రొక్కెను. కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళకి చెప్పవలసినవి, మరి ఆత్మీయ పాఠాలు, వాక్యం వాళ్ళకి మరి నేర్పించవలసిన బాధ్యత ఉంది. తర్వాత జాగ్రత్తగా వినండి, 5వ సంవత్సరం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది. 5 నుంచి మళ్ళీ 10వ తరగతి వెళ్ళటానికి ఏ వయసు వస్తుంది? 15 సంవత్సరాల వయసు వస్తుంది. 10వ తరగతి వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఉన్నాయి. మళ్ళీ అవి కూడా అంత తేలికేం కాదు, అంత సింపుల్గా కాదు. 10వ తరగతి తర్వాత వినండి అసలు పరిస్థితి అక్కడ. ఈ 10వ తరగతి వరకు బాగానే ఉంది. 10వ తరగతి నుంచి మళ్ళీ లోకంలోకి, మరి కాలేజీల్లోకి, మరి హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లల యొక్క మళ్ళీ ఫ్రెండ్స్ ప్రభావాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అర్థమైందా మీకు? కాబట్టి అందుకనే భక్తుడైన పౌలు, నేను మంచి పోరాటము చెప్పాలి అందరూ, మంచి పోరాటము పోరాడి తిని. కాబట్టి పిల్లల కొరకు, అబ్బా మా పిల్లల దేవదూతలు, మా పిల్లలు ఏమీ లోపం లేదు అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు రక్షణ పొందే వరకు మనం బాధ్యత అంటే చాలా ఎక్కువ ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన తర్వాత కూడా వాళ్ళ మీద లోక ప్రభావం ఎంతో ఉంటుంది. అర్థమైందా? ఒకసారి వివాహ వర్తమానాలు పోటీ పెట్టారంట. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి అందరూ. ఏం పోటీ? వివాహ వర్తమానాలు పోటీ పెడితే ఒక ఆయనకి ఫస్ట్ వచ్చిందంట. దేంట్లో? వివాహాలు అంటే ఏంటి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, అన్నీ బాగా చెప్పాడంట. ఇంతకు ఆయనకి పెళ్ళి అవ్వలేదంట. చెప్పండి, ఇంతకు ఆయనకి పెళ్ళి అది. కాబట్టి థియరీలు చాలా నేర్చుకోవడం చాలా ఈజీ. కానీ కాబట్టి మరి పిల్లల్ని పెంచడంలో ఎంతో మరి భారం కావాలి, ప్రార్థన కావాలి, ఎంత వివేచన కావాలి. ఇందాక చాలా విషయాలు చెప్పారు. తల్లిదండ్రులు దేవునిలో ఎట్లా ఉన్నారో వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు మన వెనక వస్తారు. మనలో ఒక మాదిరి లేకుండా మరి వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావాలంటే తీసుకురాలే. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. తల్లిదండ్రులు ఇద్దరు త్వరగా రెడీ అవుతుంటే పిల్లలు రెడీ అవరా? చెప్పండి, డెఫినెట్గా రెడీ అవుతారు. మరి తల్లిదండ్రులే నిర్లక్ష్యం చేసి వెనక్కి లాగుతున్నారనుకోండి, పిల్లలు ఇంకా వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఆ విషయాల్లో తల్లిదండ్రులు మనం బాధ్యతలు తీసుకొని మాదిరి చూపించాలి. వాళ్ళకి చూపించినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళని రక్షిస్తాడు. మరి మందిరంలో పనుల్లో ఇన్వాల్వ్ చేయటం, మరి రోజుల్లో చాలామంది జాగ్రత్తగా వినండి, కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునేటప్పటికి 60 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంత? గట్టిగా చెప్పండి. మొన్న హోల్ నైట్ ప్రేయర్లో సిరాజ్ గారు అంటున్నారు 60 కాదు బ్రదర్ 70 వచ్చింది అంటున్నారు. ఏంటి? హోల్ నైట్ ప్రేయర్లు ఏమంటున్నారు? ఆత్మీయ పాఠం నేర్చుకునేటప్పటికి. కాబట్టి మరి సమయం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని పెంచుకోవటంలో మరి ఎంతో బాధ్యత, భారము, ప్రార్థన, వాక్యము. కాబట్టి వాళ్ళని ఈ ప్రార్థన వద్దు, ఆ ప్రార్థన వద్దు, ఆదివారం చర్చికి వెళ్ళొద్దు, లేకపోతే అది వద్దు, ఇది వద్దు, ఉపవాస ప్రార్థన వద్దు, నువ్వు చదువు 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 చదువు, ఆ ర్యాంక్ రావాలి, ఈ ర్యాంక్ రావాలని తొందర పెట్టి చివరి కాళ్ళని ఏం చేస్తాం? రేపు పొద్దున నెత్తి నోరు కొట్టుకుంటా, అయ్యో అసలైంది నేర్పించకుండా వీళ్ళకి ఏమి నేర్పించాం చెప్పండి. మరి బాధపడతామా లేదా? ఏ వయసులో బాధపడతావు? నీకు 70 సంవత్సరాలు వచ్చినప్పుడు బాధపడతావు. ఈలోపు వాళ్ళకి ఎంత వస్తుంది? వాళ్ళకి 40 సంవత్సరాలు వస్తుంది. వింటున్నారా? మరి అదేదో ముందే మనం నేర్చుకొని ఆత్మీయ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటూ మందిరంలో పరిచర్యలో
ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటంలో చెప్పండి ఏంటి ఏమి నేర్పించాలి? ఇంటికి వచ్చిన వాళ్ళకి పిల్లలే టీ ఇవ్వటం, పిల్లలే మంచినీళ్ళు ఇవ్వటం, పిల్లలే పరిచయం చేస్తూ ఉంటే దేవుని సేవలో వాళ్ళు ఎంతో మేలు పొందుతారు. చదువులు అని వాళ్ళని తరిమి అక్కడ టీచర్లాగా, ఇక్కడ మదర్లు ఫాదర్లు కూడా మరొక టీచరు మరొక మాస్టర్ లాగా ఇంట్లో తొందర పెడితే వాళ్ళు దేవునికి దూరం అవుతూ ఉంటారు. ఒకసారి కాకినాడ అనే ఊర్లో ఒక మిషనరీ చెబుతూ, మరి మన పిల్లల్ని చదువుల దేవతకి బలి ఇవ్వద్దు అంటున్నాడు. చెప్పండి ఏ మాట. మన పిల్లల్ని, మన దేశంలో చదువుల దేవతకు ఒక పేరు ఉంది కదా, పేర్లు మనకెందుకులేండి. అర్థమైందా? ఎవరికి బలిస్తారు చాలామంది? మన పిల్లల్ని చెప్పండి గట్టిగా, చదువుల దేవతకి బలిగా అర్పించొద్దు, దేవునికి బలిగా అర్పించాలి. కానీ ఈ పాఠాలు నేర్చుకునేటప్పటికి ఎంత వయసు వస్తుంది? చెప్పండి గట్టిగా చెప్పండి. 70. ఈలోపు వాడికి ఎంత వస్తుంది? 40. అర్థమైందా? లేకపోతే 30 అన్న వస్తుంది, 40 వస్తుంది. కాబట్టి చదువుల దేవతకి బలి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి? దేవునికి బలిగా ఇచ్చి వాళ్ళని నడిపించుకోవాలి. చదువుల విషయాల్లో అధికమైన ప్రెషర్ ఇవ్వకుండా వారిని మరి ప్రోత్సహించి కావలసినటువంటి ఆత్మీయ విషయాలు వాళ్ళకి నేర్పించుకుంటూ మరి నడిపించుకుంటే మంచిది. రైట్? ఫోన్లో ఉన్నాయి చివరిగా ఒకటో రెండు. గ్లోరెక్ కూడా ఏమైనా చెప్తానంటే చెప్పచ్చు. గ్లోరీ కూడా, నా భార్య సేవకురాలు, నేను సేవ చేస్తున్నాను, నాకు పరిచర్యలో సపోర్ట్ లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? నేను సేవలో కొనసాగాలా, ఇంకా ఏమైనా చెయ్యాలా? ఏంటి ఎవరు రాశారో ఏంటో మీరేం ఆలోచించక్కర్లా, గెస్ చేయక్కర్లా. అర్థమైందా? అది ఎవరైనా రాయొచ్చు, తప్పేం కాదు. అర్థమైందండి? కాబట్టి మరి అందుకనే పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. పేతురు భక్తుడు ఏమన్నాడు? నీ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. చెప్పండి అందరూ, చదవండి కావాలంటే. 2 పేతురు 1:10 అనుకుంటా. నీ పిలుపును ఏర్పాటును గురించి నిశ్చయము చేసుకొనుడి. 2 పేతురు 1:10 త్వరగా అందరూ తీసి చదవండి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. కాబట్టి నువ్వు సేవ పిలుపు దేవుడిచ్చాడా? ఉద్యోగం చేసుకోమన్నాడా? లేకపోతే ఇంట్లో భార్యగా ఉండమన్నాడా? లేకపోతే టీచర్గా ఉండమన్నాడా? మరొకట డాక్టర్గా ఉండమన్నాడా? మరి సేవా పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. అర్థమైందండి? కాబట్టి మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేసి, మరి భక్త సింగ్ గారు ఎవరైనా మరి పురుషుడు నన్ను దేవుడు సేవకు పిలిచాడు అని వస్తే, మరి ఆయన మీ భార్య, మరి నీ భార్య ఏమంటుందంటే, వాళ్ళ భార్యని కూడా పిలిచి అడిగితే, నీ భార్యని కూడా దేవుడు పిలిచే వరకు నువ్వు కూడా వెయిట్ చేయని చెప్పేవాడంట. అర్థమైందా మీకు? కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం వెయిట్ చేసి అప్పుడు దేవుని యొక్క పిలుపుని నిశ్చయం చేసుకొని దేవుని సేవలో కొనసాగేవాడు. సరే, కాబట్టి ఇరువురు ప్రార్థన చేసుకొని మరి పిలుపు నిశ్చయం చేసుకొని మరి ముందుకెళ్తే మంచిది. అర్థమైందండి? సరే, మరి ఒకవేళ ఇంకా ప్రత్యేకమైన ఆలోచనలు కావాలంటే విడిగా కలిసి మాట్లాడుకోవచ్చు. కుమార్తె కుటుంబం చెదిరిపోయింది, అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయవచ్చా? విడాకులు దేనికోసం అయినాయో, కూర బాగాలేదు, ఉప్పు బాగాలేదు, పప్పు బాగాలేదు, కట్నం ఇవ్వలేదు, వాటి వలన విడిపోకూడదు. అర్థమైందా? వాటి కోసం విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. అర్థమైందా? కాబట్టి మళ్ళీ వ్యభిచారానికి గురి కాకూడదు. అయితే దేనికి అవకాశం ఉంది? భర్త వ్యభిచారి అయిపోయి
రెడ్ హ్యాండెడ్గా బయటకు దొరికి వాళ్ళు వాళ్ళు మరి విడాకులు తీసుకున్నప్పుడు మరలా వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందేమో కానీ, అంతేగాని చీటికి మాటికి ఊరికి నువ్వు ఆ మాట అన్నావు ఈ మాట అన్నావు ఇక నీకు నాకు విడాకులే అని చెప్పి ఆ పెళ్ళిళ్ళతో ఆటలాడుకోవటం చేయకూడదు. అర్థమైందండి? మరి ఇక్కడ విడాకులు తీసుకుంటావు, రేపు పొద్దున ఇంకొకళ్ళని చేసుకుంటావు, మళ్ళీ దేవదూత వస్తాడా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ మనిషేగా వచ్చేది, మళ్ళీ మనిషేగా, మన వంటి స్వభావం ఉన్నవాళ్ళేగా వచ్చేది మళ్ళీ. కాబట్టి ఇంకా ఇంతకన్నా డబలో శోధించేవాడు మరి బాధించేవాడు రావచ్చు. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడాలి. అర్థమైందా? సాధ్యమైనంత వరకు సమాధానము ఏంటండి, ప్రయాసపడాలి. భర్త ఇంట్లో చెప్పకుండా ఆస్తులు అమ్మితే, ఏ విషయం చెప్పకుండా చేస్తుంటే భార్యలు ఏం చేయాలి చెప్పండి మీరే? ప్రార్థన చేయాలి. అవునా? సో మరి ప్రార్థనకి తిరుగులేదు ఇక. మరి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి కార్యాలు చేస్తాడు. ఒకసారికి 2 సార్లు దేవుని కార్యాలు చూస్తాం. రైట్. భార్యలో కనపడే లోపము, పొరపాట్లు విషయంలో వారి పక్షంగా ఉన్నప్పుడు అమ్మ ఫీల్ అవుతుంది భార్యకు సపోర్ట్ చేస్తున్నాడని. ఇరువైపులా ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి చూసారా? ఇందాక ఏంటి, అమ్మకు సపోర్ట్ చేస్తే భార్య అలుగుతుంది, భార్యకు సపోర్ట్ చేస్తే చెప్పండి గట్టిగా. అందుకనే పేతురు భక్తుడు 2 పేతురు 3 అధ్యాయం 9 వచనంలో ఒకసారి చదవండి. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, జ్ఞానము గల స్త్రీ, అందరు చెప్పండి, జ్ఞానము గల స్త్రీ. ఇల్లు కట్టుకోవాలంటే స్త్రీకి ఏం కావాలి చెప్పాలి? జ్ఞానం కావాలి. 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. అటువలే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించంటే దండలేసని కాదు, గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. ఏమన్నా తేడా వస్తే ఎక్కడికి తేడా అవుతుంది చెప్పండి? చివరికి ఎక్కడికి వెళ్తుంది అది? ప్రార్థనలు పాడవుతాయి, వాక్యం పాడవుద్ది, సేవ పాడవుద్ది, సంఘాలు పాడవుద్ది. అర్థమైందా మీకు ఇది? ఆటంకం కలుగుకున్నట్లు ఆ మాట చదవండి అందరూ. జ్ఞానము చొప్పున వారితో కాపురం. కాబట్టి తల్లికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో, భార్యకి ఏదన్నా ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నేర్చుకొని మరి ముందుకెళ్ళటం మంచిది. అర్థమైందా? ఏదేమైనా మరి ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి తల్లిదండ్రులు. ఒక ఊర్లో ఒక పెళ్ళయింది. పెళ్ళయితే మరుసటి రోజు ఫోన్ చేశాను, బ్రదర్ అబ్బాయి వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారంటున్నారు. చెప్పండి, వింటున్నారా సరిగా? చివరిగా ఇక నిద్రపోకుండా వినండి ఈ మాట. నిన్నే పెళ్ళయింది, ఈరోజు ఫోన్ చేశాను, బ్రదర్ అబ్బాయి వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. అర్థమైందా? నాకు మతిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి బ్రదర్ అన్నాను. వీళ్ళకి పెళ్లి కాకముందు ఒక ఇల్లు తీసేసి పెట్టేశాం బ్రదర్. ఏమంటున్నారు? వీళ్ళకి పెళ్లి కాకముందే ఒక ఇల్లు తీసి పెట్టేశాం బ్రదర్. మరి అది ఎంత జ్ఞానయుక్తమైన పని అంటారు కాదా? చెప్పండి మీరు. ఎట్లాగో తీయాలి ఇల్లు. ఎప్పటికీ నేను ఇందాక చెప్పాను చూసారు, 5కో 6కో 7 సంవత్సరాల్లోనో ఒకళ్ళకొకళ్ళు బాగా హీట్ ఎక్కిపోయి పోట్లాడుకొని కొట్టుకొని తిట్టుకొని మరి సమస్యలు 1కి 100 అయిపోయి ఆ 7 సంవత్సరాల తర్వాత ఎట్లాగో ఇల్లు తీయాలి. చెప్పండి, తప్పదు కదా. మరి ప్రియులారా, అదేదో ముందు చేసి చక్కగా తల్లిదండ్రులు వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతలు. సరే, ఎందుకు చాలాసార్లు సాధ్యం కాదంటే పెద్దవాళ్ళు ఆధారపడే అంటే డిపెండెంట్ పేరెంట్స్ ఉంటారు, పిల్లల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధ్యతలు, అందుకని ఇందాక చెప్తున్నా కదా, వాళ్ళ బాధ్యతలు చివరి వరకు మనం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బాధ్యతలు వహిస్తూ వాళ్ళని మరి పోషించవలసిన బాధ్యత మరి పిల్లలకు ఉంటుంది.
మన కుటుంబాలు మాదిరిగా ఉంటేనే రేపు పొద్దున వెనక కుటుంబాలు చెప్పండి మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు కూడా దేవుని చిత్తం చేయడానికే ముందుకు వస్తారు. మనం మాదిరిగా లేవనుకోండి, ఏం చేస్తారు వెనకోళ్ళు? అమ్మో వద్దులేండి, అవునా కదా, వద్దులేండి అని చెప్పి వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి మనం దీవెనకరంగా ఉండటం పోయి వాళ్ళకి మనం ఆటంకంగా ఉంటాం. కాబట్టి దీనికి ఖర్చు ఏమవుదు, దీనికి ఖర్చు ఏమవుదు. సరే, చాలాసార్లు మరి జరిగే పొరపాట్లు ఏంటంటే ఈరోజు అందుకనే ఈ మన కన్వెన్షన్లో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లేకపోతే ఫ్యామిలీ సెషన్ పెట్టుకున్నాం. ఇది మనం అందరం నేర్చుకోవాలని ఈరోజు చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. మరి ఆసక్తికరంగా డిస్కస్ చేసుకున్నాం. ఏదో ఒక మాట ఎవరికొకళ్ళకి ఉపయోగపడుతుందా లేదా చెప్పండి? తప్పకుండా ఉపయోగపడుతుంది, వ్యర్థం కానే కాదు. తర్వాత దీంట్లో రికార్డు చేశారు, అవి కూడా వినిన వారికి ఉపయోగపడతాయి కదా. అట్లాగే మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఒకళ్ళు అడిగింది 100 మందికి ఉపయోగపడుతుంది. సో మరి చాలాసార్లు జరిగే పొరపాటు ఏంటంటే పెళ్ళి చేసుకునే వరకు ఉండే ఆసక్తి, ప్రార్థన, కన్నీళ్ళు, భారం పెళ్ళయిన తర్వాత ఉంటలా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక అబ్బాయి పెళ్లి కాకముందు చర్చికి బాగా ఆసక్తిగా వచ్చేవాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు, అందరికన్నా ముందే ఉండేవాడు. పెళ్ళయిన తర్వాత ఒకటే మాట ఒకటే పాట, బుజ్జి బుజ్జి. చెప్పండి, బుజ్జి బుజ్జి. సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ, అర్థమైందా? నేను చెప్పనులే ఎవరో సాక్షులు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏడ్చుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమన్నా ఏడుతున్నావంటే బుజ్జి వెళ్ళిపోయింది బ్రదర్ అంటాడు. మరి బుజ్జి వెళ్ళిపోక ఏం చేస్తే చెప్పండి? ఎవరు వెనకబడ్డాడు? దేవుణ్ణి వదిలేసి, వాక్యం వదిలేసి, సంఘం వదిలేసి ఎవరు వెంట పడక్కర్లా, మనం దేవుని వెంట రావాలి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మనం కుటుంబాలని, అంటే సెషన్స్ ఉన్నప్పుడు రారు, వినరు, సరి చేసుకోరు, సమస్యలు వస్తాయి. రావా? మనుష్యుడు ఏమి విత్తునో చెప్పండి గట్టిగా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఆశతో ఇక్కడ కూర్చున్న వారందరికీ మంచి మాటలు వినిపించాడు. దేవునికే మహిమ కలుగునుగా. ప్రభువు మన కుటుంబాలను కట్టాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు చెప్పండి? ఉంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ప్రయాసంతో ఎందుకు? మరి ఆయనకు అంత ఆశ మన కుటుంబాలు కట్టబడాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మకి గుర్తులుగా మన కుటుంబాలు వాడబడాలి లోకంలో అని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి మన కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి మన ప్రతి కుటుంబం ఒక చర్చిలాగా ఉపయోగపడాలి, లోకంలో పరలోకపు గవినిలాగా ఉపయోగపడాలి. ప్రతి కుటుంబము ఒక గవినిలాగా, మరి ఒక మందిరంలాగా ఉపయోగపడి అనేక మంది ఆ కుటుంబం ద్వారా ఆకర్షించబడి పరలోకంలో చేరుతూ ఉంటే అంతకన్నా మించిన ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. రైట్. సో కాబట్టి భార్య భర్తల మధ్యలో పిల్లల విషయాల్లో అయినా సరే పెద్దవాళ్ళు మరి ప్రతిసారి చేయి పెట్టకూడదు. వాళ్ళని మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి అయినా చెడు, వినండి మరొక మంచి మాట చెప్తా. ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఎప్పుడూ మంచిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని చెడు కూడా ఉంటాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ప్రతిసారి, అర్థమైందా మీకు? ప్రతిసారి కరెక్టే ఉండదు. అది రాంగ్ అయినా రైట్ అయినా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మేలు. ఒకసారి రైట్ డెసిషన్ తీసుకుంటారు, సంతోషిస్తారు. ఒకసారి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, బాధపడతారు, సరి చేసుకుంటారు. మళ్ళీ తర్వాత రైట్ తీసుకుంటారు. అట్లాగా పొరపాట్లు జరుగుతూ ఉంటే నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ స్వాతంత్ర్యానికి, మరి ఆ కుటుంబానికి ఆ స్వేచ్ఛ ఉంది. కుటుంబము ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. మరి దానికి హెడ్ దేవుడే, గుర్తుపెట్టుకోండి. కుటుంబానికి హెడ్ ఎవరు? దేవుడే. కాబట్టి కుటుంబానికి లీడరు మరి పురుషుడు, సహకరించవలసింది భార్య, పిల్లలు. కుటుంబంలో మాదిరి చూస్తేనే, భర్తకి భార్య లోబడితేనే పిల్లలు భార్యకు లోబడతారు, గౌరవం ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు తోలనాడుకుంటుంటే మరి గౌరవం ఉండదు. అర్థమైందండి? అట్లాగా మరి చీప్ అయిపోకూడదు మనం. ప్రార్థన చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. దయచేసి ఎవరికి వాళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, మా కుటుంబాన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు, మీకు ఎంత గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి ప్రభువా. మా కుటుంబాన్ని వాడుకొని అనేక మందిని రక్షించాలని, నడిపించాలని, లోకంలో మేము మాదిరిగా ఉండాలని, మిమ్మల్ని చూపించాలని లోకానికి ప్రభువా మీరు కోరుకుంటున్నారు. సహాయం చేయండి. ఈరోజు అనేక విషయాలు హృదయం విప్పి నోరు విప్పి అడిగారు, చెప్పుకున్నాం. దానివల్ల మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఒకరి మీద ఒకరు ప్రభువా విరోధ భావాలు తెచ్చుకోకుండా సహాయం చేయండి. ప్రభువా స్తోత్రాలు. మీ యొక్క సార్వభౌమాధికారానికి మమ్మల్ని ఒప్పుకుంటూ, మీ అధికారంలోనికి మమ్మల్ని తెచ్చుకుంటూ, మా కుటుంబాలను కట్టుకుంటూ, మా పిల్లల్ని ఈ లోకంలో జ్ఞానము లేని వారం ప్రభువా, స్త్రీలకి జ్ఞానము దయచేయండి, పురుషులకి జ్ఞానము దయచేయండి. మా కుటుంబాలను కట్టుకొనుటకు సహాయం చేయండి. అనేక సార్లు మీ మాటలు విని మేము నేర్చుకొని ప్రభువా మరి ఓర్చుకొని మేలు పొందటానికి సహాయం చేయండి. మీకే స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో ఫలింపచండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కుటుంబాలను బలపరచండి. కుటుంబాలు కట్టబడితేనే సంఘం కట్టబడుతుంది, సంఘాలు కట్టబడితేనే దేశానికి ఆశీర్వాదం అని చెప్పారు. కుటుంబాలను చెడగొడితే సంఘం చెడిపోద్ది, సంఘం చెడిపోతేనే దేశం చెడిపోవాలని సాతానుడు చూస్తున్నాడు ప్రభువా. వాడి యొక్క పన్నాగములు, వాడి యొక్క తంత్రములు పనిచేయకుండా, కుటుంబాల మీద దుష్టుడు పనిచేయకుండా మీ రక్తము కంచివేసి ప్రభువా గొప్ప విడుదల ప్రభువా, వాక్యముతో నింపండి, జ్ఞానముతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. కుటుంబాలను కట్టుకోవడానికి మీ మహిమ కొరకు మీకు మహిమ తేవాలి, మేము ఓర్చుకోవడానికి సహించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ, కుటుంబాలన్నిటికీ సహాయం చేయనుగాక.